ఈ చివరి దినాల్లో దైవజనులుగా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం తెలుసుకోవాలి. ఇది నేను గనక మీకు చెప్పకపోతే ఇక్కడ సేవకుల మీటింగ్లో నేను చెప్పే మాటలు వేరే ఎవరైనా చెప్తారు, అది పెద్ద విషయం ఏమి కాదు. దైవజనులు వాట్ గాడ్ వాంట్ దీస్ ఎండ్ డేస్, ఈ చివరి దినాల్లో దేవుడికి దైవజనుల దగ్గర ఏం కావాలి. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో తెలుసా అండి? అతి త్వరలో దైవజనులు అధికారుల ముందు, రాజుల ముందు, శత్రువు ముందు అనేక పరిస్థితుల్లో దైవ సేవకులు నిలబడవలసిన రోజులు సమీపించినాయి. దేవునికి స్తోత్రం. ఏదో మనం సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. రానున్న రోజుల్లో మనం నిలబడే స్థితి మారిపోతుంది. ఎందుకంటే మనల్ని ఎదుర్కొనే వారు మారిపోతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని నిలబడాలి అంటే దేవునికి స్తోత్రం, నువ్వు అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా నేను చంపుతాను. నీకు వాక్చాతుర్యం ఉన్నంత మాత్రాన కొద్దిసేపు మౌనముగా ఉన్నారు. ఎవరి విషయంలో? ఈయనేంటి మన హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు, నీకు గ్రీకు తెలుసా? ఓ ఈయన మన భాషలో మాట్లాడుతున్నాడని పౌలు ఆయన చంపడానికి తీసుకువెళ్ళి వాళ్ళు పట్టుకొని చంపాలనుకుంటున్నప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడగానే వాళ్ళందరూ కొద్దిసేపు నిశ్శబ్దమై విన్నారు. కానీ ఆ తర్వాత చంపండి అన్నారు. ఈ చివరి దినాల్లో దైవజనులు మనల్ని ఈ పరిస్థితులన్నిటిలో మనం నిలబడడానికి దేవునికి కావాల్సింది ఒకటి, మనము ఆయనను ఎరుగుటను బట్టి మాత్రమే నువ్వు ఈ పరిస్థితులను ఎదుర్కోగలవు. దేవునికి చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం, తమ దేవునిని ఎరుగువారు వారు బలము కలిగి గొప్ప కార్యములు దేవునిని ఎరుగుట. ఈ చివరి దినాల్లో మనకు అవసరమైంది ఆయన ఎరగాలి. ఆయన ఎరుగుట ఏమిటి? ఆయన ఎరుగుట అంటే మనము క్రీస్తుని ఎరగాలి. మనకి అంటే నేను కూడా మనకన్నప్పుడు నేను కూడా మనకు రిఫరెన్స్లు తెలుసు, మనకు ఆలోచనలు తెలుసు, మనకు అనేక విషయాలు తెలుసు. కానీ మనం అనుకున్నట్లు జరుగుతుందా? యేసు ప్రభు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. యోహానుతో అన్నారయ్యా, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఏలియా రావాలని అన్నారు కదయ్యా, నీకు ముందు ఏలియా రావాలన్నారు కదా, మరి నువ్వేంటి? ఆ విషయం ఏంటంటే ఏలియా వచ్చాడు, కానీ ఆయన ఎడల మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు అన్నారు ప్రభు. ఎవరో ఆ ఏలియా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానే ఆ ఏలియా ఆత్మతో వచ్చాడని లేఖనం రాయబడి ఉంది. మరి ఆ ఏలియా పాత నిబంధనలో అగ్నిని దించాడు, ఇశ్రాయేలీల హృదయాల్ని దేవుని వైపుకి తిప్పటానికి. ప్రభువా నన్ను నువ్వు తీసేసుకుని వెళ్ళి తిరగరా అన్నాడు. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఏలియా ఏమన్నాడు? ప్రభువా వీళ్ళ హృదయాలు ఎక్కడ తిరుగుతాయి ప్రభువా, నన్ను తీసేసుకో. అగ్నిని ఎన్నిసార్లు దించినా వీళ్ళు నన్నే చంపడానికి వెంటబడ్డారు అన్నాడు. కదే ఏలియా ఆత్మ, అదే ఏలియా ఆత్మ బాప్తిస్మం ఇచ్చి యోహానులాగా వచ్చి ఒక అగ్ని దించలేదు, ఒక సూచన చేయలేదు. ఆయన ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు సమూహాలు మారు మనసు పొందటానికి, ఆ యొక్క బాప్తిజం పొందటానికి యొర్దాను దగ్గరికి వచ్చినాయి. కారణం ఏమిటి? అదే ఏలియా ఆత్మ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దానికి దీనికి వ్యత్యాసం ఏమిటంటే అక్కడ ఏలియావే, ఆ ఏలియా ఆత్మకు ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ బాప్తిజం ఇచ్చి యోహానుకున్న ఏలియా ఆత్మకు యేసుక్రీస్తు దేవుని గొర్రె పిల్ల అనే ప్రత్యక్షత ఆయన ఎరుగుడం. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షత ఎరిగాడు కాబట్టి మాట్లాడుతూ ఉంటే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. తండ్రుల హృదయాలు పిల్లల వైపుకు, ప్రజలకు మార్గము సరళం చేయటం మొదలైంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ప్రత్యక్షపరచబడకుండా మన పరిచర్యలో మనము దేవునికి ఇష్టకరమైనది ఏది మనం చేయలేము. ఇట్స్ ఆల్ అబౌట్ రివీలింగ్ జీసస్. యేసుని నువ్వు ఎరుగుటను బట్టి చేసేదే పరిచర్య. మనకు మెసేజ్ పాయింట్లు కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అతను చెప్పినప్పుడు గుంపులు వెళ్ళారు, నేను చెప్తున్నప్పుడు గుంపులు రావటం లేదు. కారణం ఆయనకు తెలిసింది, నాకు తెలీదు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఆమేన్. అతనికి తెలిసింది నాకు తెలిస్తే అతనికి జరిగింది నాకు జరుగుతుంది.
అయితే కొంతమందికే కదా అట్లా కాదు. యేసును గూర్చిన యొక్క ప్రత్యక్షత దేవుడు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, చివరి దినాల్లో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? 2 వచనాలు, 1వ అధ్యాయం ప్రకటనలో, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ చివరి దినాల్లో జరుగుతుంది. ఏంటో తెలుసా దైవజనులారా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రభు ఇవ్వటానికి మనమేమో పరిచర్యని, మనమేదో వరాలను, మనమేదో సంఘ వ్యాప్తి అనో మనం పరిగెడుతున్నాం. అది నేను తప్పు అంటున్నా. కానీ మనం పరిగెత్తే దేంతో ఉండాలి అంటే యేసు యొక్క ప్రత్యక్షత కలిగి పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. ఆ యేసు యొక్క ప్రత్యక్షత నువ్వు అక్కడ విత్తనం విత్తి వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలియదు, ఒకరోజు అది మహావృక్షమై ఉంటుంది. పరలోక రాజ్యము ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది మహావృక్షంగా ఎదిగి ఆకాశ పక్షులకు అవి అక్కడ నివసించడానికి, గూళ్ళకు, పశువులకు ఆహారానికి అదంతా పెద్ద స్థలంగా మారింది అని లేఖనాలు చెప్తున్నాయి. మొట్టమొదట మనందరం ఒక పాయింట్కి రావాలి. యేసు క్రీస్తు గూర్చిన యొక్క ప్రత్యక్షత, మారు మనసు పొందుట ఒక ఎత్తు. మనము ప్రభువు ఆయనే సజీవుడైన దేవుడని ఒప్పించబడుట ఒక ఎత్తు. బాప్తిజం ఇచ్చి యోహాను తల్లి గర్భంలో యేసు ప్రభు వచ్చినప్పుడు గంతులు వేశాడు, అది ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం. ఆమె ప్రభువుని మహిమపరిచింది, అది ఒక ఎత్తు. కానీ అదే బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన వయస్సు ఎందును, జ్ఞానం ఎందును ఎదగటం మొదలు పెట్టాడు, అది మరొక ఎత్తు. దేవునికి స్తోత్రం. మనం దేవుని యొక్క దైవజనులు మారు మనసు పొందుట మాత్రము కాదు, క్రీస్తు ప్రత్యక్షత అది ఆరంభము మాత్రమే. క్రీస్తును గూర్చి ప్రత్యక్షతే మందిరాన్ని నింపాలి. దేవుని ఇంటిని నింపాల్సింది ఏమిటండి? ప్రత్యక్షత. దేవుని గూర్చిన యొక్క ప్రత్యక్షత.